ఎందుకంటే జీవితం అనేది ఎప్పుడు స్నేహపూర్వకంగా ఒకేలా ఉండదు. అది పరిస్థితులు బట్టి మారుతూ ఉంటుంది. సో అందుకే మహాభారతం చరిత్రలో చాలా అరుదైన యుద్ధం అయింది. అందుకే భారతం జీవితంలో ఏదీ శాశ్వతం కాదని, ప్రతిదీ మారుతూ ఉంటుందని, సో అందుకే ఒకరికి ఫ్రెండ్గాను మరొకరికి ఎనిమిగాను మనం ఎప్పటికీ ఉండలేమని చెబుతుంది. అలాగే భారతం టైంలో ఇంకో గుర్తించదగ్గ మరో విషయం ఏంటంటే, అప్పటి కాలంలో సాయంత్రం యుద్ధం ముగిసిన తర్వాత ఒకరి శిబిరాలకు మరొకరు వెళ్ళి యోగక్షేమాలు అడిగేవారట. అలాగే వాళ్లతో కలిసి ఆ నైట్ భోంచేసేవారు. మళ్ళీ నెక్స్ట్ డే వెంటనే చచ్చిందా కొట్టుకునేవాళ్ళు. మీకు తెలుసా, పాండవులు యుద్ధంలో భీష్ముడిని చంపడానికి కొంచెం కూడా ఆలోచించలేదు. బట్ సాయంత్రం అంతటి విలువైన వ్యక్తిని కోల్పోయినందుకు సంతాపం తెలుపుతూ అందరూ ఏకమవుతారు.